బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకి రామాయణంలో గురించి, రామాయణ కథల గురించి అందరూ వింటూ ఉంటాం. దాంట్లో వచ్చిన ఒక చిన్న సందేహం, సీతాదేవిని కలవడానికి ఆంజనేయ స్వామి వెళ్తాడు. అక్కడ కలుస్తారు, చాలాసేపు మాట్లాడతాడు కూడా అమ్మవారితో. సో కానీ అక్కడ రాక్షసులు మాత్రం ఎవరు చూడరు, పట్టుకోరు కూడా. ఎందుకంటారు? నిజమే. దానికి అందరూ చెప్పేది, పెద్ద పెద్ద పండితులంతా చెప్పేది, హనుమంతుడు చిన్న సైజులో ఉన్నాడు గమనితుడు. కానీ మాట్లాడితే వినిపించుకోవాలి కదా. వినిపిస్తుంది కదా. అదే అంటే దీనికే కొంచెం జాగ్రత్తగా చదివితే తప్ప బోధపడదు మనకి. దీనికి ఆల్రెడీ హింట్ కిష్కింధాకాండలో ఇచ్చేసాడు. అది చూసుకునేవాళ్ళు. హనుమంతుడు మాట్లాడుతుంటేట రాముడు అంటాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు రా. అక్కడంతా కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడారు. అక్కడ ఇంకో మాట వాడాడు, ఉరస్తం కంఠగం వాక్యం మధ్యమస్వరవర్తతే. హనుమంతుడు మాట్లాడుతుంటే ఉరస్తం ఇక్కడి నుంచి రావట్లేదు, కంఠం రావట్లేదు, మధ్యలోంచి వస్తుంది. అంటే అరిచి మాట్లాడటం లేదు, నెమ్మదిగాను మాట్లాడటం లేదు, మిడిల్ స్కేల్లో మాట్లాడుతున్నాడు. అది మహానుభావులు పండితులంతా ఉన్నారు, పట్టించుకోరు. దానికి వేదం చెప్పింది కారణం. యత్క్రౌంచం తదాసురమన్వా. అరిచి మాట్లాడితే రాక్షసునికి ఇష్టం. యన్మంద్రం మానుషత్వాయ. లోయర్ స్కేల్లో మాట్లాడితే మానవులకి వినిపిస్తుంది, ఇష్టం అది. తత్ యత్ అంతరా సూచ్యగం దేవత్వాయ. మరీ పైన కాదు, మరీ కింద కాదు, మధ్యశృతి, మధ్యమశృతి, దేవతల కోసం. రాముడు లక్ష్మణుడు దేవతలు, హనుమంతుడు దేవత. ఏ స్కేల్లో మాట్లాడుకుంటారు? మధ్యమ స్కేల్లో మాట్లాడుకుంటారు. మధ్యమ వర్తతే ఉంది కదా. అలాగే ఇప్పుడు అక్కడ సీతతో మాట్లాడేటప్పుడు రాక్షసులు ఎందుకు వినలేదు? అరిచి మాట్లాడాలి రాక్షసులకి. అక్కడ సీతతో అరిచి మాట్లాడలేదు. ఏమన్నాడు హనుమంతుడు ఇక్కడ? మానుషీం వాచం ఉదాహరిష్యామి. మానవ భాషలో మాట్లాడతానన్నాడు. అంటే అర్థం ఏమిటి? సీతమ్మకి మాత్రమే వినిపిస్తుంది, ఆబద్ధంలో మాట్లాడతా అన్నాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మధ్య టీవీలో చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ అరుపులు వస్తారు కదా. అరుపులు ఎందుకంటే మామూలుగా చెప్పచ్చు కదా. లేదు, అది అరవడం అయిపోయింది అనమాట అలవాటు. అలాగే అది విశేషం అక్కడ. హనుమంతుడి గొప్పతనం అది. అంచేత పైగా ఇంకొకటి, లిప్ మూమెంట్ కనిపిస్తోంది కానీ సౌండ్ వినిపించట్లే వాళ్ళకి. తర్వాత ఇంకొకటి మర్చిపోకండి, హనుమంతుడు మానవ భాష అన్నారు. దానికి పురాణాలు వేరే చెప్పాయి. మానవ భాష అంటే ఇద్దరు టెమిలియన్స్ వచ్చి మాట్లాడుకుంటున్నారు. నాకు అర్థమవుతుందా? నేను టెమిలియన్ కాదు కదా, వాళ్ళు రాక్షసులు. ఇతను మాట్లాడేది మానవ భాష. మానవ భాష రాక్షసులకు ఎలా వస్తుంది? రాదు. అందుకని మానవ భాష కనుక. పైగా స్కేల్ కూడా లోయర్ స్కేల్లో ఉంది, అందుకని నియమించట్లేదు. అది ఇది అయ్యింది. అంటే మాట్లాడడంలో ఉన్న అందాన్ని ఎంత గొప్పగా చెప్పాడండి. అదే రావణాసుడితోటి దాసోహం కోసలేందస్య రామస్య, అరుపులు కేకలు, సింహగర్జన, వాళ్ళకి అది వినిపించడం కోసం. ఇప్పుడు ఎందుకు గుర్తుపట్టలేదు అన్నారు కదా, దీనికి కూడా రామాయణంలోనే ఉంది, కానీ పట్టించుకోం మనం. హనుమంతుడు అంటాడు, ఇంతమంది కాపలా కాస్తుంటే లోపలికి ఎలా వెళ్ళాలి? ఎవరూ చూడకుండా సీతను చూడాలి, మాట్లాడాలి, ఎలా కుదురుతుంది అనుకుని లక్ష్యాలక్ష్య రూపేణ, చిన్న పదం అది, కనిపించి కనిపించకుండా. దానికి అర్థం ఏం చెప్పాలండి? సీతమ్మకే కనిపించాలి, రాక్షసుడికి కనిపించకూడదు. దీనికి ఆధారం ఎక్కడ దొరుకుతుంది? అధర్వణ వేదంలో ఉంది. కనికట్టని మంత్రం ఒకటి ఉంది. సప్తు మాత సప్తు పిత. నేను దొంగతనానికి ఎడుతున్నాను, ఇక్కడ తల్లి నిద్రపోతూ ఉండాలి, మాత నిద్రపోవాలి, తండ్రి నిద్రపోవాలి. ఆడపిల్లని దొంగిలించుకుపోదాం అనుకుంటున్నాను నేను, వాళ్ళు కనిపించకూడదు. ఎలాగట? ఈ గోడ ఎలాగైతే కన్నులున్నా చూడగలిగిన మాట్లాడలేదు, అంచేత వీళ్ళు కూడా ఎవడూ మాట్లాడడానికి వీల్లేదు. ఆ మంత్రం అధర్వణ వేదంలో ఉంది, ఋగ్వేదంలో కూడా ఉంది. అది అగస్త్య మహర్షి రాశాడు ఆ మంత్రాన్ని. ఆ మంత్ర జపం చేశాడు హనుమంతుడు. చేత హనుమంతుడు 4 వేదాలు చదువుకున్నాడు కదా, ఈ టెక్నిక్స్ కూడా ఉన్నాయి.
అందుకని తను తిరుగుతున్నంతసేపు కూడా ఎవరు గుర్తుపట్టారు? ఒక లంకిని గుర్తుపట్టింది. మళ్ళీ లంకిని లాగిలంపకాయ కొట్టాడు కదా, కుయ్యో నడిచింది కదా, వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు అవుట్డోర్లో కదా అది, అందుకని అవుట్డోర్లో జరిగింది అది, ఏమో ఏం కావాలనుకున్నారు, అది విన్నారు తప్ప లంకిని ఏముంది, వీళ్ళని జాగ్రత్తగా వీళ్ళు అంతే అనేసరికి ఏమైంది, లక్ష్య రూపేణ, దాని అర్థం ఇది, నాకు అందరూ కనిపించాలి, నేను మాత్రం ఎవడికి కనిపించకూడదు, నాకు అందరూ వినిపించాలి, నాకెవడు వినిపించాలి. అందుకనే త్రిజట మాట్లాడనివి విన్నాడు, రాక్షసులు మాట్లాడనివి విన్నాడు, రావణాసుడు విన్నాడు, తన మాటలు మాత్రం ఎవడికి వినిపించలేదు. అంటే రామాయణంలో ఇలాంటి రహస్యాలు భారతంలోనూ ఉంటాయి. ఆ శ్లోకాలు చూడాలి జాగ్రత్తగా. అంతేకాదు వీళ్ళందరూ హనుమంతుడి మతిపరిపండి, అక్కడ మండోదరి నిద్రపోతుంటేను మండోదరి అనుకున్నాడు, ఆ ధాన్యమాల్ని కౌగిలించుకుంటే వెనక్కి వచ్చిన తర్వాత మండోదరి కౌగిలించి చెప్తాడు ఏమిటి పెద్ద మనిషి. మతిమరుపు కాదు, మండోదరి ధాన్యమాలిని పేర్లు ఒకళ్ళ పేరేది. అంటే హనుమంతుడికి ఇవన్నీ కూడా తెలుసు అనమాట. మనం ఎంతసేపు మన తెలివితేటలు ఉపయోగిస్తాం తప్ప ఆ లోపల ఏముందో చదవాలంటే వేదం చదవాలి. వేదం చదవలేకపోతే కనీసం వావిలికొలను సుబ్బారావు గారిని పెద్దలు తెలుగులో రాశారు అది రామాయణానికి, ఎప్పుడో 1950s దాంట్లో కూడా వివరించారు ఆయన పాపం. కానీ ఇందాక చెప్పిన దాంట్లో కూడా లేవు, మేము వెతుక్కుంటే దొరికినవి అవి. అంచేత హనుమంతుడి ఘనత అలాంటిది. లక్ష్య రూపేణ అన్న ఒక్క మాటతోటి ఇంత అర్థం ఉంది అక్కడ. ఇలాంటి రహస్యాలే రామాయణంలో చాలా ఉన్నాయి. వశిష్ఠుడు ముహూర్తం పెడితే దెబ్బతింది ఏమిటండి, పట్టాభిషేకం అంటారు. వశిష్ఠుడు ముహూర్తం పెట్టలేదు, దశరథుడు పెట్టాడు. పెట్టినవాడు ఎక్కడికి వెళ్ళాడండి? కొడుక్కేమో బ్రహ్మచర్యం చెప్పాడు, నువ్వు బ్రహ్మచారితో ఉండని చెప్పి. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కైకమ్మ ఇంటికి వెళ్ళాడు. దేనికోసం? రథ్యర్థం మహారాజా కామబల సంయుక్త. కొడుక్కేమో బ్రహ్మచర్యం చెప్పావు, నువ్వేమో వెధవ పనికి వెళ్ళావు, ముహూర్తం దెబ్బతనికి ఏమవుతుంది? ఇలాంటి రహస్యాలు రామాయణం నిండా సుమారు ఒక 2000 దాకా ఉన్నాయి. ఆ 2000కి 2000 వేదమంత్రాలు కూడా సేకరించి పెట్టాడు ఒక మూర్ఖుడు, ఎవరికి అక్కర్లేదు. ఓకే గురుగారు, నిజంగా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.